హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరిలో కోతులు ఎలా ఉన్నాయో చూసారా? గుంపులు గుంపులుగా వచ్చాయి, కానీ ఒకటి రెండుగా అక్కడొకటి ఉన్నాయి. చూసారుగా పిల్లల్ని చంకనేసుకొని ఏ విధంగా ఉన్నాయో. ఒకదానమ్మటి ఒకటి వెళ్తున్నాయి, వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఒక చిన్న పిల్ల కనుక దాని అంట వెళ్తుంది. చూసారా? గోడ దిగుతుంది. రోడ్ల మీద ఎలా వెళ్తున్నాయి చూసారా? గోడ మీద చూసారు. మళ్ళా ఒకదానమ్మటి ఒకటి గుంపులు గుంపులుగా వస్తుంది. పిల్లల్ని తీసుకొని వస్తున్నాయి. అవన్నీ గోడ దిగుతున్నాయి. అక్కడ గోడ మీద చూసారుగా, ఒకటి దాచుకుంటుంది, ఒకటి అటు వెళ్ళిపోతుంది. అది వెంటిలేటర్ దగ్గర ఎలా అల్లరి చేస్తుంది. చూసారు అది ఎట్లా గెంతుతుందో. ఇంకొకటి వచ్చింది విండో దగ్గరికి. రెండు నెక్కి నెక్కి చూస్తున్నాయి. కొట్టుకుంటుంది. మళ్ళీ అది అడిపోయింది, ఇది ఇటు వచ్చింది. మళ్ళీ ఒకదానమాట ఒకటి పోతున్నాయి. ఇక్కడ చెట్లు అలా చూసారుగా ఫ్రెండ్స్, ఒకటే కూర్చుంది. నక్కి నక్కి చూస్తుంది. ఒక పైకి ఎక్కుతుంది, ఇంకోటి ఎక్కి, ఒకటి పిల్లనే వేసుకొని వచ్చింది. చూసారు కానీ ఒక పిల్లని చూసారుగా, ఇంకో పిల్ల వస్తుంది దానమ్మటి. రెండు కూర్చున్నాయి. ఇంకొకటి వస్తుంది. దాని నుంచి ఒకటి వెళ్ళిపోతున్నాయి. చెట్ల మళ్ళీ గోడ మీద కూర్చున్నాయి. చూసారా? గోడ ఎక్కుతుంది. గోడ మీద ఉన్నది చూసారు కానీ ఆ చెట్లు, ఆ చేమలు మా ఇంటి వెనకాలేనండి. ట్యాంక్, గడ్డి వాములు, వేప చెట్టు, బాదం చెట్టు. చూసారు అండి ఏ విధంగా ఉందో. మా విలేజ్ బ్లాగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ విధంగా ఉన్నాయండి మా ఊర్లో కోతులు. చూసారుగా ఫ్రెండ్స్, మా విలేజ్ బ్లాగ్స్. మా చుట్టుపక్కల ఇండ్లండి. ఇదంతా మా ఇంటి వెనకాల గడ్డి వాములు, నిమ్మ చెట్లు, వేప చెట్లు. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా శాంతంగా ఉంది ఫ్రెండ్స్. అది మా ఇంటిది వెనక డోర్ అండి.